ఈ బెహ్రా టెస్ట్ అనేటటువంటిది ఏ ఏజ్ వాళ్ళకి చేస్తే మంచిది అనేది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 2 టెస్ట్ల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఏబిఆర్ అనేది గుర్తుంచుకోవాలి. ఏబిఆర్ టెస్ట్ అనేది ఏబిఆర్ టెస్ట్ అంటే ఏబిఆర్ అంటే ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ టెస్ట్. ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ టెస్ట్. సో ఈ 2 టెస్ట్ల గురించి మనకు చాలా క్లారిటీగా తెలియాలి. ఎక్స్పెక్టెడ్ కాబట్టి మనం ఇంపార్టెంట్ కూడా మనకు తెలుసు. ఈ హియరింగ్ ఇంపేర్ చేసిన వాళ్ళకు ఐడియా ఉంటుంది మనం. అయితే బిలో 6 monthsలో ఉన్నప్పుడు అయితే ఏబిఆర్ పరీక్షను చేయవచ్చు మనం. అంటే పిల్లవాడికి 6 నెలల ముందు కూడా మనం వినికిడి లోపాన్ని గుర్తించాలంటే ఏబిఆర్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త గుర్తుంచుకోవాల్సింది ఏబిఆర్ టెస్ట్ అనేది బిలో 6 months ఏజ్ ఉన్నప్పుడు చేయవచ్చు. ఇది నిద్రపోయినప్పుడు కూడా చేయవచ్చు. అలాగే బెహ్రా టెస్ట్ అనేది అబోవ్ 7 years ఉన్నప్పుడు ఇది ప్రిఫరబుల్ గా అని చెప్పవచ్చు. అంటే దాదాపుగా 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటే, ఇక కొన్నిసార్లు అయితే దీన్ని అంటే నిద్ర పోనప్పుడు ఏం చేస్తుంటే అనస్థీషియా కూడా ఇచ్చి ఏబిఆర్ టెస్ట్ ప్రిఫరబుల్ ఏమన్నా మనం 6 months అన్నాం. మరి 6 months తర్వాత చేయాల్సిన అవసరం వస్తే మాత్రం అనస్థీషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెన్ ఈ బెహ్రా టెస్ట్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే చెవి ద్వారా వచ్చేటటువంటి శబ్దాలను క్లిక్ చేయడానికి ప్రతిస్పందనగా 8వ కపాల నాడి గుర్తుపెట్టుకోవాలి మనం. 8వ కపాల నాడి నుండి మెదడు వ్యవస్థకు విద్యుత్ తరంగాలు ఎలా పంపబడతాయో తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పరీక్ష. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. చెవి ద్వారా వచ్చేటటువంటి శబ్దాలను క్లిక్ చేయడానికి ప్రతిస్పందనగా 8వ కపాల నాడి నుండి మెదడు వ్యవస్థకు విద్యుత్ తరంగాలు ఎలా పంపబడతాయో తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పరీక్షనే మనం ఈ బెహ్రా పరీక్ష ద్వారా చేయొచ్చు అన్నాం. ఇంకొక ఇంపార్టెంట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ 2 రిలేటెడ్ ఏమో హియరింగ్ ఇంపైర్డ్కి వస్తే, వన్ ఆఫ్ ది బ్లైండ్ రిలేటెడ్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, ఎన్ఏబి అంటాం మనం. ఇది 1952లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అనేది ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ మనం పెర్కిన్స్ బ్రెయిలర్, మీ అందరు తెలుసు. బ్రెయిలీ రాయడానికి పలకల ద్వారా రాస్తారు, బ్రెయిలీ టైప్ రైటర్ ద్వారా కూడా రాస్తారు. టైప్ రైటరే అనుకుందాం మనం. బ్రెయిలీ రాయడానికి అంటే నార్మల్ టైప్ రైటర్ ఎలాగైతే ఉంటుందో బ్రెయిలీ రాయడానికి కూడా ఒక బ్రెయిలర్ అనే పరికరం ఉంటుంది. సో ఆ బ్రెయిలర్ను అంటే పెర్కిన్స్ బ్రెయిలర్ అనేది పాపులర్, మన వరల్డ్ వైడ్ ఇప్పుడు ఉపయోగించేటటువంటి బ్రెయిలర్స్ అవే. దాన్ని 1951లో ఇన్వెంట్ చేయడం జరిగింది. పెర్కిన్స్ బ్రెయిలర్ అంటే అందులో బ్రెయిలింగ్ రాయడానికి బ్రెయిలర్ను ఉపయోగిస్తారు. కేవలం పలకలే కావు. ఈ బ్రెయిలర్ను ఎప్పుడు కనుక్కున్నారంటే 1951. ఇంకొక ఇంపార్టెంట్ నెమత్ కోడ్ సిస్టమ్. నెమత్ కోడ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1952. నెమత్ కోడ్ సిస్టమ్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1952. ఈ నెమత్ కోడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ డౌట్ రావచ్చు. అంటే మ్యాథమెటిక్స్ ను మనం బ్రెయిలీ లిపిలో రాసేటప్పుడు లోయర్ సెల్లో రాస్తారు. మ్యాథమెటిక్స్ ను బ్రెయిలీ లిపిలో అంటే మ్యాథమెటిక్స్ చేయడానికి, అంధ విద్యార్థులు మ్యాథ్స్ చేయడానికి కేవలం టేలర్ ఫ్రేమ్ లాంటి పరికరం ఒకటే కాదు, బ్రెయిలీ పలకలో కూడా మ్యాథ్స్ ను చేస్తారు వాళ్ళు. సో బ్రెయిలీ పలకలో రాసేటప్పుడు లోయర్ సెల్లో, ఇప్పుడు మీకు సెల్ అంటే మీకు అర్థమైంటుంది మన బ్రెయిలీ గురించి చెప్పినప్పుడు. 1 ఆపోజిట్ 4 ఉంటుంది డాట్స్, 2 ఆపోజిట్ ఏమో
5 ఉంటుంది, 3 ఆపోజిట్ ఏమో 6 డాట్స్ ఉంటాయి. ఈ 1 4 అనేది కాకుండా 2 3 5 6 అనే డాట్స్ ఉపయోగించి మ్యాథమెటిక్స్ బ్రెయిలీ అనేది రాస్తారు. ఎనీవే మనకు అంత డెప్త్ గా అక్కర్లేకపోయినా నెమత్ కోడ్ సిస్టమ్ ఎవరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1952. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అబ్రహాం నెమత్. అందుకే ఆయన పేరుతోనే నెమత్ కోడ్ అంటున్నాం, అబ్రహాం నెమత్. సో గుర్తు రావాల్సింది ఏంటి మనకు నెమత్ కోడ్ అనగానే? సైన్స్ నొటేషన్స్ కానీ మ్యాథమెటిక్స్ బ్రెయిలీ కానీ రాసేటప్పుడు లోయర్ సెల్లో రాసే విధానం అని గుర్తుంచుకోవాలి. దెన్ ఇక్కడ మనం ఫ్రీక్వెంట్గా వాడే పదాలు ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి ఒక 2 పదాలు మనం వింటూ ఉంటాం. ఒకటి కస్టోడియన్. కస్టోడియన్ అంటే ఐక్యూ ఎంత ఉందో గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కస్టోడియన్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? 0 to 25 ఉంటే కస్టోడియన్స్ అంటున్నాం మనం. ఒక పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 25 మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళని ఏమని పిలుస్తున్నాం? కస్టోడియన్. ఇలాంటివి మనకు అడిగేటివి. లేదా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఐక్యూ లెవెల్ 25 నుంచి 50 ఉంటే ట్రైనబుల్. ప్రజ్ఞాలబ్ధి 25 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళను మనం ఏమని పిలవచ్చు? ట్రైనబుల్. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి లేదా ఐక్యూ అనేది 50 నుంచి 75 మధ్యలో ఉన్నట్లయితే ఎడికబుల్. ఈ 3 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐక్యూ 50 to 75 మధ్యలో ఉన్న వాళ్ళని ఏమని పిలవచ్చు మనం? ఎడికబుల్ అంటాం. మనం ఆల్రెడీ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని చదువుకున్నాం. అది ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఎవరిని కస్టోడియన్స్ అంటారు? అక్కడ ఏమంటున్నాం మనం? మరి 0 నుంచి 25 ఉన్న వాళ్ళు ఎవరు? ప్రొఫౌండ్ వాళ్ళకి. అంటే క్వశ్చన్ ఎట్లాగైనా అడగవచ్చు. ప్రొఫౌండ్ అంటే ఎంత ఐక్యూ అని అడగవచ్చు, లేదా కస్టోడియన్ అని కూడా అడగవచ్చు మనకి. కాబట్టి క్వశ్చన్ అడిగే విధానం ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కస్టోడియన్ అంటే 0 to 25, ట్రైనబుల్ అంటే 25 to 30 ఐక్యూ, దెన్ 50 to 75 ఐక్యూ ఉన్న వాళ్ళు ఎడికబుల్ అని పిలవచ్చు. ఇక్కడ ఒక టూల్ గురించి మనం చెప్పాలి. ఉపనయన చెక్ లిస్ట్. ఇది ఉపనయన చెక్ లిస్ట్ ఫర్ డెవలపింగ్ ట్రైనింగ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. ఉపనయన చెక్ లిస్ట్ అనేది ఎవరి కోసం ఇది ఇంట్రడ్యూస్ చేశారని అడగొచ్చు మనం. ఏ వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు సంబంధించింది అని అడగొచ్చు. అది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. అది కూడా ఏజ్ గ్రూప్ కూడా గుర్తుపెట్టుకోండి, 0 to 2 years. 0 to 2 years మధ్యలో ఉన్న వాళ్ళ కోసము ఈ ఉపనయన చెక్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకు అనేది. ఇది ఇలా మనం అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉపనయన చెక్ లిస్ట్ లో ఎన్ని ఏరియాస్ కవర్ చేయబడుతుంది అని అడగొచ్చు క్వశ్చన్. మనం 5 ఏరియాస్ అనేది గుర్తుపెట్టుకోండి. 5 అంశాలను దీంట్లో గుర్తించడానికి ఉపనయన చెక్ లిస్ట్ అనేది వాడతారు. 5 ఏరియాస్ అని గుర్తుపెట్టు. ఉపనయన చెక్ లిస్ట్ కవర్డ్ 5 areas of development. 5 areas of development. ఆ 5 ఏంటి అనేది కూడా వీలైతే రాసుకోవాలి మనం. ఉపనయన చెక్ లిస్ట్ ఐడి పిల్లలకు ఉపయోగపడుతుంది 0 to 2 years వాళ్ళ కోసమని. దెన్ ఉపనయన చెక్ లిస్ట్ లో 5 ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అని గుర్తించుకోవాలి. దెన్ ఆ 5 ఏంటంటే ఒకటి మోటార్, చలన సంబంధమైనటువంటివి. రెండవది సెల్ఫ్ హెల్ప్. మూడవది లాంగ్వేజ్. నాలుగోది కాగ్నిషన్. ఐదవది సోషలైజేషన్. ఇలా వీటిని 5 ఏరియాస్ అనేది గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అనుకున్నది ఏంటంటే మనం NCF అనేది వినే ఉంటాం మనం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది. NCF ఫర్ ద టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, NCF ఫర్ ద టీచర్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రిపేర్డ్ బై డాష్ అంటాడు.
ఎవరి చేత ప్రిపేర్ చేయబడింది? ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్డ్ బై హూమ్ అంటాడు. ఎవరి చేత దీన్ని ప్రిపేర్ చేయబడింది అంటే ఎన్సిఈఆర్టి అండ్ ఎన్సిటిఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిఈఆర్టి అండ్ ఎన్సిటిఈ ఇద్దరు కలిపి ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ను ప్రిపేర్ చేయడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ చేసింది ఇద్దరు, అంటే ఈ రెండు ఆర్గనైజేషన్స్, ఎన్సిఈఆర్టి అండ్ ఎన్సిటిఈ అని. ఇంకొక చాలాసార్లు మీరు వినే ఉండొచ్చు అనుకుంటున్నాను, పీకేయు అనే అబ్రివేషన్ వినింటారు మీరు. పీకేయు అనేది, పీకేయు అంటే పెనిల్కటోన్యూరియా అంటాం మనం. పెనిల్కటోన్యూరియా, NURIA. ఎందుకు దీన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాను అంటే, ఇలాంటివి నేను ఎంసీక్యూ చూసినప్పుడు అంటే మనం ఇలాంటి కనిపించాయి మనకి. ఇది గతంలో మాకు ఇచ్చిన ఇంట్రడక్షన్ టు డిజబిలిటీ పేపర్లో కూడా ఒకసారి అడగడం జరిగింది. సో ఏంటి ఈ పెనిల్కటోన్యూరియా అనేటటువంటిది అంటే, ఇది పుట్టుకతో వచ్చేటటువంటి లోపం. దీనివల్ల ఇంటెలెక్చువల్ డిజబిలిటీ రావచ్చు, మూర్ఛ వ్యాధి రావచ్చు, ఎపిలిప్సీ అంటాం కదా మనం, మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, మానసిక రుగ్మతలకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల అనేసి. అంటే ఇది ఏంటంటే అమినో యాసిడ్స్ లోపం వల్ల వచ్చేటటువంటి సమస్య. అమినో యాసిడ్స్ లోపం వల్ల ఈ పీకేయు అనేటటువంటి సమస్య వస్తుంది. ఈ పీకేయు అనేటటువంటి సమస్య వల్ల ఐడి కానీ, లేదా ఎపిలిప్సీ కానీ, లేదా మానసిక రుగ్మతకు పిల్లలు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఫామ్ అవుతాయి దీనివల్ల అనేది కూడా. దీన్ని మనం నయం ఎట్లా చేయొచ్చు, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఈ సమస్యను అంటే, ప్రాపర్ డైట్ అనేది అవసరం. ప్రాపర్ డైట్ ఇవ్వడం వల్ల ఈ పీకేయు అనేటటువంటి సమస్యను కొద్ది వరకు అరికట్టవచ్చు. లేకపోతే ఇది ఇంకొక దానికి కూడా, ఇంకొక వైకల్యాన్ని కూడా దారితీస్తుందని కూడా మన క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. పీకేయు వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి లేదా నర్వ్స్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఎల్డి కూడా వచ్చే అవకాశం ఉంది, లెర్నింగ్ డిజబిలిటీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ అడగవచ్చు మనం, లెర్నింగ్ డిజబిలిటీకి కారణమయ్యేటటువంటి సమస్యలు ఏంటి అంటే, ఇక్కడ పీకేయు అనేది ఆప్షన్ ఉండొచ్చు మనకు. కాబట్టి ఇట్లా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ మనం ఫెయిల్యూర్ ఆఫ్ మెమొరీ లాస్ ఏదైతే ఉందో వాటిని మనం ఏమని పిలుస్తామండి, మనకు తెలిసే ఉంటుంది. ఫెయిల్యూర్ ఆఫ్ మెమొరీ ఈజ్ నోన్ యాజ్ అమ్నీషియా. క్వశ్చన్ అడుగు, అమ్నీషియా అంటే ఏంటి అనేది. అమ్నీషియా అంటే ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ మెమొరీ. మనం అంటాం, తెలుగులో అంటాం కదా, మతి మరుపు, విస్మృతి అంటాం మనం. స్మృతి అంటే గుర్తుంచుకునేది, విస్మృతి. అలాగే ఇది ఎలా ఏర్పడుతుందంటే, ఒత్తిడి వల్ల కావచ్చు, కలత వల్ల కావచ్చు కూడా ఈ సమస్య ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం మనం. సో అమ్నీషియా అంటే ఫెయిల్యూర్ ఆఫ్ మెమొరీ అనేది గుర్తుంచుకోవాలి. ఇంకా ఒకటి మీకు అందరికి తెలిసిందే ఇది, కానీ కొన్నిసార్లు చాలా సింపుల్ గా కూడా అడుగుతారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, పూర్తి టైడ్ అంటే హెవీ అంటే మనకు కష్టంగా కూడా ఉండదు కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ మేల్ క్రోమోజమ్స్ ఏంటి అని కూడా అడగొచ్చు. మేల్ క్రోమోజమ్స్ అంటే ఏంటి? XY క్రోమోజమ్స్ వల్ల మేల్ అంటే అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది.
దాన్ని మనం మేల్ క్రోమోజోమ్స్ అని పిలవచ్చు. అంటే ఒక అబ్బాయి పుట్టడానికి ఏ క్రోమోజోమ్స్ లో కలయిక ఉంటది అనేది. మనందరికి తెలుసు ఆడవారిలో XX క్రోమోజోమ్స్, మగవారిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి అనేది. ఇవన్నీ మనం చదివే ఉంటాం కాబట్టి మనకు ఇట్లాంటివి మర్చిపోయే అవకాశం ఉంటుంది ఓవర్లుక్ లో మనం. కాబట్టి మగ పిల్లవాడు పుట్టడానికి XY క్రోమోజోమ్ అనేది, లేదా అమ్మాయి పుట్టాలంటే XX క్రోమోజోమ్స్ అనేది మనకు తెలుసు. ఇంతవరకు మనకు తెలుసు. కానీ ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనకు ఈ ఎన్ని పేర్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలుసు. 23 పేర్స్ ఉంటాయని తెలుసు మనకు క్రోమోజోమ్స్ లో. కానీ ఇక్కడ మనం ఇంకొకటి డెప్త్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ద నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్ ఈచ్ క్రోమోజోమ్, అంటే క్రోమోజోమ్ 1 అంటాడు. క్రోమోజోమ్ లో మనకు ఈ 23 జతలు ఉంటే ప్రతి జతలో ఒకే రకమైనటువంటి జీన్స్ ఉండవు. అది చాలా క్లారిటీగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి క్రోమోజోమ్ లో ఈక్వల్ జీన్స్ అనేది ఉండవు. మరి మొదటి క్రోమోజోమ్ లో ఎన్ని జీన్స్ ఉంటాయి అంటే 3000 జీన్స్ ఉంటాయి. అతి ఎక్కువ జీన్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ 1. అతి ఎక్కువ జీన్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏంటంటే 1. అదే 3000 జీన్స్ ఉంటాయి దాంట్లో. మరి తక్కువ క్రోమోజోమ్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏంటంటే తక్కువ జీన్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ 21. గుర్తుపెట్టుకోవాలి మనం. దీని వల్లనే మనకు డౌన్ సిండ్రోమ్ కూడా వస్తుంది. 21 పెయిర్ లో మనకు 3 క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయని కూడా మనకు తెలుసు. అయితే ఎన్ని దీంట్లో జీన్స్ ఉంటాయంటే 400 ఉంటాయి. క్రోమోజోమ్ 21 లో 400 జీన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఒకటి మన క్లారిటీ దీంట్లో ప్రతి క్రోమోజోమ్ లో ఈక్వల్ జీన్స్ ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాలి. అతి ఎక్కువ జీన్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏంటి అంటే 1 అని చెప్పాలి. 21 పెయిర్ లో మాత్రం 400 జీన్స్ మాత్రమే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రతిదీ మధ్యలో చాలా ఉన్నాయి, మనకు అక్కర్లేదు. ఈక్వల్ గా లేవు అవి మనకు. 3000, 2400, 2000, 1500 ఇట్లా ఉన్నాయి మనకు. సో కాబట్టి మనం ఎందుకంటే ఈ 21 పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనకు డౌన్ సిండ్రోమ్ లాంటిది సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి. మరి ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ న్యూ బోర్న్ బేబీ అని అడగొచ్చు మనం ఐడి రిలేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదా సైకాలజీ రిలేటెడ్. న్యూ బోర్న్ బేబీ యొక్క బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటది? 350 గ్రాముల నుంచి 400 గ్రామ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకసారి 350 గ్రామ్స్ ఇవ్వచ్చు, 400 గ్రామ్స్ ఇవ్వచ్చు. సో మనం ఈ ఫిగర్ ను గుర్తుపెట్టుకోవాలి. న్యూ బోర్న్ బేబీ యొక్క బ్రెయిన్ యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు అంటే 350 to 400 గ్రామ్స్. అలాగే మనకు అడల్ట్ పర్సన్ యొక్క బ్రెయిన్ ఎంత ఉందో మీకు తెలుసు, మనం సైన్స్ లో కూడా చదివింటాం. 1350 గ్రామ్స్, 1350 గ్రాములు వెయిట్ ఉంటుంది మనకు. కానీ న్యూ బోర్న్ బేబీస్ కు దెన్ అడల్ట్ కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్రీనెటల్ పీరియడ్ అనేది సార్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రీనెటల్ పీరియడ్ ఏంటి అనేది. ప్రీనెటల్ అంటే గర్భధారణ సమయంలో అంటున్నాం మనం. కానీ ఇక్కడ ఒకవేళ మన క్వశ్చన్ అడిగితే అలాంటివి కన్సెప్షన్ టు బర్త్ వరకు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కన్సీవ్ అయినప్పటి నుంచి పుట్టే వరకు ఉన్న దాన్ని మనం ప్రీనెటల్ పీరియడ్ అనేది గుర్తుంచుకుంటాం మనం. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. శైశవ దశ అంటాము, అంటే ఇన్ఫాన్సీ అంటున్నాం కదా. ఇన్ఫాన్సీ అంటే టోడలర్స్ పీరియడ్ అంటాం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా మనకు తెలియాలి. ఒకదానికొకటి రాసే అవకాశం ఉంది మనం. ఇన్ఫాన్సీ అనేది మనం శైశవ దశ అంటాం కదా, ఇది 3 to 11 months వరకు పరిగణించవచ్చు మనం. 3 to 11 months వరకు అంటే పుట్టుక నుంచి కూడా తీసుకుంటాం మనం. పుట్టుక నుంచి మనకు 11 months. అలాగే టోడలర్స్ అనేది 1 to 2 years మధ్యలో ఉన్న వాళ్ళని మనం టోడలర్స్ అని పిలుస్తుంటాం. టోడలర్స్ అంటాం. సారీ,
సో కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకు ప్రతి సంవత్సరం కూడా 3 డిసెంబర్ రోజు పీడబ్ల్యూడీస్ కు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ అవార్డ్స్ ఫర్ పీడబ్ల్యూడీస్ అంట, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం. ఇది ఎందుకు ఇస్తారు అనొచ్చు మనం. నేషనల్ అవార్డ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం ఈ అవార్డ్స్ ఇస్తారు. డబ్బులు ఎక్కువ ఇవ్వరు. ఇది మనం నేషనల్ అవార్డ్స్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ పీడబ్ల్యూడీస్. దీంట్లో ఎవరెవరికి ఇస్తారు కూడా అడగవచ్చు మన క్వశ్చన్. ఈ నేషనల్ అవార్డ్స్ ఎవరికి ఇవ్వచ్చు అంటే దివ్యాంగుల సేవలో సాధించినటువంటి యాజమాన్యాలకు ఇస్తారు. అంటే దివ్యాంగులకు సేవ చేసినటువంటి యాజమాన్య సంస్థలు ఉంటాయి కదా, ఎన్జిఓస్, లేదా వ్యక్తి కూడా పర్సనల్ గా ఒక పీడబ్ల్యూడి మంచి అచీవర్, ఏదైనా ఇంటర్నేషనల్ గేమ్స్ కావచ్చు, లేదా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కావచ్చు, ఇలాంటి దాంట్లో మంచి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దెన్ సంస్థలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముగ్గురికి ఇస్తూ ఉంటారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపేటటువంటి యజమానులకు, రెండవది వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా నార్మల్ పర్సన్, వీళ్ళ కోసం ఏదైనా మనం ఇన్నోవేటివ్ డివైస్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ, లేదా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినా, సో అలాంటి వ్యక్తులకు కూడా అవార్డ్స్ ఇస్తారు. అట్లాగే పీడబ్ల్యూడి ఎడ్యుకేషన్ కానీ ఆర్ ఎంప్లాయబిలిటీ కోసం పనిచేసేటటువంటి సంస్థలకు కూడా ఇస్తారు. అంటే ఎందుకు ఇస్తారు ఇదంటే, ప్రధాన ఉద్దేశం ఏంటి నేషనల్ అవార్డ్స్ అంటే, దివ్యాంగుల పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి అని గుర్తుపెట్టుకోవాలి. 3 డిసెంబర్ రోజు ఇచ్చేటటువంటి అవార్డు దేనికోసం ఇస్తున్నారు? ప్రధాన ఉద్దేశం ఏంటి? దివ్యాంగుల పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి. అయితే ఇక్కడ ఈ అవార్డులను ఎన్ని అంశాలలో ఇస్తారు అంటే 14, గుర్తుపెట్టుకోండి, 14 అంశాల్లో ఇస్తారు. అంటే క్రీడల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, బెస్ట్ ఎంప్లాయర్ కావచ్చు, బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, బెస్ట్ బ్రెయిలీ ప్రెస్ కావచ్చు. ఇలా మనకు 14 అంశాల్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మనకు ఎన్ని అంశాల్లో అవార్డు ఇస్తారంటే 14 అంశాలను గుర్తించుకోవాలి. అయితే ఇది ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది కూడా గుర్తించుకోవాలి మనం. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 1992 నుంచి ఈ నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అనేది ప్రారంభించింది. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. 1992 నుంచి ఈ అవార్డును ఇవ్వడం అనేది ప్రారంభించింది. రైట్, నెక్స్ట్ ఏంటంటే ఎంహెచ్పి అని మనం అబ్రివేషన్ తెలిసి ఉండొచ్చేమో మీకు. ఎన్ఎంహెచ్పి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎన్ఎంహెచ్పి. ఇది 1982 నుంచి ఈ ప్రోగ్రామ్ ను లాంచ్ చేయడం జరిగింది. 1982లో. అంటే దీన్ని తెలుగులో ఏమంటాం మనం? నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం 1982 నుంచి ప్రారంభించడం జరిగింది. ఏంటి దీని ఇంటెన్షన్ ఏంటి మరి? ఎన్ఎంహెచ్పి యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, కనీస మానసిక చికిత్స అనేది అందరికీ అందించాలి. కనీస మానసిక చికిత్స అనేది అందరికీ అందించేలా చూడడం అనేది దీని యొక్క మొదటి ఆబ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం, వ్యక్తుల్లో మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం లేదా పెంపొందించడం అని గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ
భాగస్వామ్యం అంటే ఈ మానసిక చికిత్స రంగంలో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఒక్కరే కాకుండా ఏవైతే రిలవెంట్ బాడీస్ ఉన్నాయో రిలవెంట్ బాడీస్ అన్ని కలిపి కూడా వ్యక్తులందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి లేదా మానసిక ఆరోగ్యం కలిగి ఉండేటట్టుగా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ఈ ఎన్ఎంహెచ్పి సహకరిస్తుంది. అయితే దీన్ని ఏం చేశారంటే కేవలం నేషనల్ స్థాయిలోనే కాకుండా 1996లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభించారు. జిల్లా స్థాయిలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ మానసిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 1996లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఒక యాప్స్ ఉన్నాయండి వీళ్ళ కోసము, దివ్యాంగుల కోసం కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఉన్నాయి. దానికన్నా ముందు ఇంకొక అబ్రివేషన్ రాయండి. ఎన్పిపిసిడి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్. దీన్ని 1997లో ప్రారంభించడం జరిగింది. ఎన్పిపిసిడి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్ 1997లో ప్రారంభించాం. మనం ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం అడిప్ అనేటటువంటిది అసిస్టివ్ డివైసెస్ ను దివ్యాంగులకు ఇచ్చేటటువంటి స్కీమ్ అని. అయితే దీంట్లో 2 వేరియేషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ డిజేబుల్డ్ పిల్లలకైతే ఒక కిట్ ఇస్తారండి. ఆ కిట్ కాస్ట్ 10,000 ఉంటుంది. అడగవచ్చు దీంట్లో ప్రైమరీ అండ్ సెకండరీ కిట్స్ అని ఉంటాయి, లేదా సింగిల్ డిజేబిలిటీ లేదా మల్టిపుల్ డిజేబిలిటీ పిల్లలకి ఇచ్చేటటువంటి కిట్స్ వేరుగా ఉంటాయి. సింగిల్ డిజేబుల్డ్ వాళ్ళకి ఇచ్చేటటువంటిది 10,000 పడుతున్నటువంటి కిట్, మల్టిపుల్ డిజేబుల్డ్ ఉన్నటువంటి పిల్లలకు ఉపకరణాల కిట్ ఏదైతే ఉందో అది 12,000 రూపీస్ పడుతున్నటువంటి కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో ఇంత డెప్త్గా వెళ్ళడం మనకు, కానీ అడిప్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇంకొకటి దివ్యాంగ్ సారథి యాప్ అనేది ఒక యాప్ ఉంది. దివ్యాంగ్ సారథి యాప్ ఇది 2017లో ఈ యాప్ను రూపొందించడం జరిగింది. 2017లో దివ్యాంగ్ సారథి యాప్. ఇది ఏం చేస్తుంది? దివ్యాంగ్ సారథి యాప్ అంటే రాతపూర్వక సమాచారాన్ని ఆడియో ఫైల్స్ రూపంలోకి మారుస్తుంది. అంటే రిటర్న్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ ఆడియో ఫార్మాట్. రిటర్న్ మెటీరియల్ ను ఆడియో ఫార్మాట్ లోకి మార్చడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎంఎస్జేఈ వారు 2017లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రశస్త్ మనందరికి తెలిసిందే ఉంటారు, లేకుంటే నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. అసెస్మెంట్ విధానం ఉంది. 21 రకాల డిజబిలిటీస్ ను ఎలా అసెస్ చేయాలి అనేది ఆ చిన్న బుక్లెట్ లో ఉన్నది. ప్రశస్త్ అనేటటువంటిది నెట్ లో కూడా ఉన్నది. అది మనం అంటే స్క్రీనింగ్ చేసే విధానము దాంట్లో ఉన్నాయి, వాళ్ళకి చెక్ లిస్ట్ ఉన్నాయి దాంట్లో మనం. సో కాబట్టి ప్రశస్త్ అనేటటువంటిది ఇప్పుడు నేనే చెప్పాను దేనికోసం ఉంది అనేది, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఉన్నది. ప్రశస్త్ అనేటటువంటిది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో పేర్కొన్నటువంటి 21 రకాల దివ్యాంగులను కవర్ చేస్తూ 21 రకాల దివ్యాంగులు దాంట్లో మెన్షన్ చేస్తూ గుర్తి అంటే స్క్రీన్ ఒక ఐడెంటిఫై చేయడానికి
ఒక టూల్స్ ప్రిపేర్ చేసినారు దీంట్లో ప్రశస్త్ దాంట్లో. డిజబిలిటీ స్క్రీనింగ్ మొబైల్ యాప్ కూడా ఉంది ప్రశస్త్ అనేటటువంటిది. కేవలం మాడ్యూలే కాదు, డిజబిలిటీ స్క్రీనింగ్ మొబైల్ యాప్ కూడా ఇది. అలాగే మానస్ అనేటటువంటి ఇంకొక యాప్ ఉన్నది. మానస్, ఇక్కడ 3 యాప్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకటి దివ్యాంగ సారథి యాప్. ఇది ఏం చేస్తుంది? రాతపూర్వక సమాచారాన్ని ఆడియో ఫైల్లోకి మారుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు 2017లో దీన్ని రూపొందించారు. ప్రశస్త యాప్ అనేది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో పేర్కొన్న 21 రకాల డిజబిలిటీస్ గురించి వాళ్ళ స్క్రీనింగ్ మొబైల్ యాప్ అనేది కూడా గుర్తించుకోండి. యాప్ ఇక్కడ మనం స్క్రీనింగ్ మొబైల్ యాప్. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం యాడ్ చేయొచ్చు ఈ ప్రశస్తిలో. ఇది సమగ్ర శిక్ష యొక్క మార్గదర్శకాలను ఆధారం చేసుకొని స్కూల్స్ డిజబిలిటీ కండిషన్ ను స్క్రీనింగ్ చేసేటటువంటి సంబంధిత సమాచారాన్ని కూడా దీని ద్వారా సేకరించవచ్చు. అంటే మనకి ఇప్పుడు స్లో లెర్నర్స్ అంటే ఎలాగో ఎస్ఎల్డి వాళ్ళని ఎలా గుర్తించాలో దీంట్లో ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ సమస్యలు ఉంటే ఎస్ఎల్డి సమస్య, ఇది ఉంటే ఏఎస్డి, లేకుంటే ఇది ఏడిహెచ్డి లేదా ఐడి లేదా విఐ, ఇలా ఉన్నాయి. ఇది అంటే సమగ్ర శిక్షకు కూడా ఒక మార్గదర్శకాలకు ఆధారంగా వీళ్ళని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ మనం కూడా టీచర్స్ గా మనం కూడా ఈ ప్రశస్త అనేటటువంటి మోడల్ ద్వారా మనం ఈ పిల్లలను గుర్తించడానికి అవకాశం ఉన్నది. దెన్ మానస్ అనేటటువంటి ఇంకొక యాప్ అన్నాం కదా. మానస్ అనేటటువంటిది అబ్రివేషన్ ముందు చూసుకోవాలి మనం. మెంటల్ హెల్త్ అండ్ నార్మల్సీ అగ్మెంటేషన్ సిస్టమ్. మెంటల్ హెల్త్ అండ్ నార్మల్సీ అగ్మెంటేషన్ సిస్టమ్, మానస్ అనేటటువంటి యాప్. ఇది 2021లో రూపొందించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? మానస్ యాప్ అంటే వివిధ వయో సమూహాలతో, అంటే ఇక్కడ పిల్లలకని కాదు, పెద్దలకని కాదు, వేరు ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక శ్రేయస్సు కోసం, అంటే మెంటల్ వెల్ బీయింగ్ అంటాం కదా, వాళ్ళ యొక్క మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడం కోసం దీన్ని రూపొందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి, వివిధ వయో సమూహాలలో మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడం కోసం మెంటల్ వెల్ బీయింగ్ అని బ్రాకెట్లో పెట్టుకోవచ్చు మనం. అంతేకాకుండా స్వస్థ్ ఆత్మ నిర్భర్ భారత్ను నిర్మించడం కోసం కూడా ఈ, అంటే దాని అంతే, ఇక మానసికంగా మనం హెల్దీగా ఉంటేనే ఆత్మ నిర్భర్ భారత్ను నిర్మించవచ్చు అనే కాన్సెప్ట్ తో ఈ యాప్ ను రూపొందించడం జరిగింది. దీనిని అభివృద్ధి చేసిన వాళ్ళు, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే నిమ్హాన్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. నిమ్హాన్స్ అనేది మనం చదివాం, మనకు ఆల్రెడీ తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి చదివినప్పుడు. అంటే ఈ మానస్ యాప్ ను ఎవరు రూపొందించారు అంటే నిమ్హాన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నిమ్హాన్స్ అంటే మీకు అబ్రివేషన్ ఆల్రెడీ తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. ఇది ఎక్కడ ఉందనే కూడా మనకు తెలుసు, బెంగళూరులో ఉంది. నిమ్హాన్స్ అనేటటువంటిది బెంగళూరులో ఉందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ నిమ్హాన్స్ ఒకరే కాదు, దీన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళలో ఇంకా కొద్దిమంది కూడా ప్రోత్సాహం ఉంది. దాంట్లో ఏఎఫ్ఎంసి అని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యాప్ ను డెవలప్ చేసిన వాళ్ళు నిమ్హాన్స్ వాళ్ళు. దెన్ ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. ఇంకొకరి ప్రోత్సాహం కూడా ఉంది దీనిలో, సిడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంటల్ ఆఫ్ అడ్వాన్స్డ్
కంప్యూటింగ్, సిడాక్ వాళ్ళు కూడా, ఈ ముగ్గురు కలిసి ముగ్గురు సంస్థల ద్వారా ఈ మానస్ అనేటటువంటి యాప్ ను రూపొందించడం జరిగింది. సరే, ఇంకా ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఈ యూడిఐడి కార్డ్స్ అనేది మనకు ఇస్తున్నారని తెలుసు. యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అనేది భారత ప్రభుత్వం అందరికి ఇస్తుంది. దీన్ని 2021 జూన్ నుంచి లాంచ్ చేశారనేది కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ నేషనల్ లెవెల్ డేటాబేస్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. నేషనల్ డేటాబేస్ అంతా కూడా యూడిఐడి తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది 2021లో ఈ ఎంఎస్జేఈ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కిరణ్ హెల్ప్ లైన్. మన కోవిడ్ అప్పుడు విన్నాం దీని గురించి. 2020లో దీన్ని ప్రారంభించారు. కిరణ్ హెల్ప్ లైన్ అనేటటువంటిది 2020లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు? కోవిడ్ అప్పుడే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు చాలా మంది ప్యానిక్ అయిపోయి లేదా ముందే హాస్పిటల్లో చేరిపోయి అడ్వాన్స్లు కట్టుకొని బుక్ చేసుకున్న సందర్భాలు మనం చూసాం ఫస్ట్ కోవిడ్ సందర్భంలో. సో ఆ టైంలో ఎంఎస్జేఈ వారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు ఏం చేశారంటే కిరణ్ హెల్ప్ లైన్ అనే దాన్ని ప్రారంభించారు. 24/7 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ హెల్ప్ లైన్ ద్వారా ఎవరైతే అత్యంత ఒత్తిడికి గురవుతారో, డిప్రెషన్ గురవుతారో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినట్టయితే వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది వర్చువల్ మోడ్ లో కౌన్సిలింగ్ అనేది కూడా జరుగుతుంది. సో దానికోసం ఈ కిరణ్ హెల్ప్ లైన్ అనేది 2020లో మన మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. మన హైదరాబాద్ లో కూడా NIMH లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు. సో ఇవి ముఖ్యంగా ఈ కొన్ని యాప్స్, హెల్ప్ లైన్స్, దివ్యాంగ సారథి యాప్, ప్రశస్త యాప్, మానస్ యాప్, దెన్ యూడిఐడిలో ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారనేది, దెన్ కిరణ్ హెల్ప్ లైన్ యాప్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. హెల్ప్ లైన్ యాప్ దేనికి ఉపయోగపడుతుందని కూడా అడగవచ్చు క్వశ్చన్ ఇలాంటివి మనకు. ఇది అత్యంత ఒత్తిడికి గురయ్యేటటువంటి వాళ్ళు, మెంటల్ స్ట్రెస్ గురయ్యేటటువంటి వాళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు, సో అప్పుడు ఇలా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అక్కడ సైకియాట్రిస్టులు అందుబాటులో ఉంటారు కాబట్టి 24/7 సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఒక మనము ఈ 3 పదాలు ఒక టర్మినాలజీ వినే ఉంటామండి, కానీ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. అదేంటంటే కాజెస్ ఆఫ్ ఐడి అని సార్ చెప్పడం జరిగింది. సైదుల్ సారు చాలా క్లారిటీగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక 3 కారణాలు ఐడి కలగడానికి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ రావడానికి ఒక 3 కారణాలు మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకున్నాను. ఒకటి ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ అని మనం చదివాం ఇంతకుముందు కూడా, మిత్రులు ఎవరో నిన్నలో ఇప్పుడు అడిగినట్టున్నాడు. ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ ఇది ఎక్స్ క్రోమోజోమ్లోని మ్యుటేషన్ వల్ల ఏర్పడేటటువంటి జన్యు పరిస్థితి అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ క్రోమోజోమ్లోని మ్యుటేషన్ వల్ల ఏర్పడే జన్యు పరిస్థితిని, మ్యుటేషన్ అంటే తెలుసు కదా, ఒకదానికొకటి మార్పు చేసుకోవడం అంతే.
ఇది ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ వల్ల ఐడి వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. అలాగే డౌన్ సిండ్రోమ్ కూడా ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి కారణం అవుతుంది. ఫస్ట్ ఏంటి? ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్. ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ అంటే ఎక్స్ క్రోమోజోమ్లోని, అక్కడ అడగొచ్చు క్వశ్చన్, ఎక్స్ క్రోమోజోమ్ కాకుండా వై క్రోమోజోమ్ ఇచ్చిండొచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఎక్స్ క్రోమోజోమ్లోని మ్యుటేషన్ వల్ల ఏర్పడేటటువంటి జన్యు స్థితినే మనం ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ అంటున్నాం. ఇది ఐడికి కారణం. రెండవ కారణం ఏంటి అంటే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, కానీ ప్రధాన కారణాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. డౌన్ సిండ్రోమ్ అనేది కూడా ఐడికి కారణమే. ఇది డౌన్ సిండ్రోమ్ అనేటటువంటిది జన్యుపరమైనటువంటి రుగ్మత. డిఎన్ఏలో క్రోమోజోమ్ 21 అదనపు కాపీతో, అంటే 3 క్రోమోజోమ్స్ అన్నాం కదా, అదనపు కాపీ అంటే 3 క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. డౌన్ సిండ్రోమ్ వల్ల కేవలం ఐడియే కాదు, అభ్యసన వైకల్యాలు కూడా ఏర్పడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రెడర్ విల్లీ సిండ్రోమ్, పిడబ్ల్యూఎస్ అంటాం మనం, అబ్రివేషన్ కూడా పిడబ్ల్యూఎస్, ఫ్రెడర్ విల్లీ సిండ్రోమ్. ఇది కూడా ఐడికి కారణం అవుతుంది. మరి ఇదేంటి అంటే ఇది చాలా అరుదైనటువంటి రుగ్మత. ఈ ఫ్రెడర్ విల్లీ సిండ్రోమ్ అనేది చాలా అరుదైనటువంటి రుగ్మత. ఇది ఒక 10,000 నుంచి 20,000, అంటే ఒక 20,000 మందిలో ఒకరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 15th క్రోమోజోమ్లో అపసవ్యత వల్ల ఇది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్రోమోజోమ్లోనేమో 3,000 జీన్స్ ఉంటాయన్నాం, 21వ క్రోమోజోమ్లోనేమో 400 జీన్స్ ఉంటాయన్నాం. ఇక్కడ 15th క్రోమోజోమ్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ 15th క్రోమోజోమ్లో అపసవ్యత వల్ల, అబ్నార్మాలిటీ వల్ల ఫ్రెడర్ విల్లీ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఐడికి దారి తీస్తుంది అనేది మనం. ఇంకొక కారణం కూడా మనకు ఐడి కారణాల్లో ఇంకొకటి కూడా మీ అందరికి తెలిసిందే, FASD అని. FASD అంటే ఫెటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్. ఫెటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మదర్ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఉంటే, దానివల్ల పుట్టబోయే పిండం కూడా ఆల్కహాల్కి గురైపోయి ఎట్లాంటి ఐడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ప్రధానంగా, కాబట్టి మనం ఈ మూడింటికి వేరియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెడర్ ఎక్స్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అండ్ ఫ్రెడర్ విల్లీ సిండ్రోమ్. ఈ మూడింటికి, ఎందుకంటే ఇవి ఇండివిజువల్ సపరేట్గా అడగవచ్చు దీని గురించి క్వశ్చన్, లేదా కాజెస్ ఆఫ్ ఐడి గురించి అడగవచ్చు. కాబట్టి ఈ మూడు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, ఇంతవరకు చూద్దాం. మనం రేపు మనకు క్లాసు అయిన తర్వాత టైం ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి కూడా చూడాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్లో మీకు టైం ఉంటే మీరు కూడా చూడండి. నేను కూడా రేపు టైం ఉందంటే రేపే చూద్దాం. మనం ఎక్కువ అవసరం లేదు మనకు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తున్నాయి, దాంట్లో ఎన్ని ఉన్నాయి, వాటి అబ్రివేషన్ గురించి మనకు తప్పనిసరిగా 1-2 క్వశ్చన్స్ మనకు వస్తాయి. దాంట్లో ఏం డౌట్ లేదు, చాలా క్లారిటీగా ఉండాలి నేషనల్ ఇన్స్టిట్యూట్. దాంట్లో అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఏమేమి యాక్టివిటీస్ అయితే అనేది సింపుల్గా 2-3 యాక్టివిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలో వచ్చేటటువంటి సిఆర్సి సెంటర్స్ గురించి సో నెక్స్ట్ క్లాస్లో మనం ఒక 5-6 స్లైడ్లో మనం డిస్ప్లే కూడా చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇక్కడ ఒకటి గమనించండి, మనం ఈ పాయింట్స్ ఎందుకు ఒక యూనిక్గా లేవు, ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ లేవు అనుకుంటా అంటే, మనం ఇది షెడ్యూల్డ్ కాదు, ఇది ప్లాన్ కాదు. మనకి ఈరోజు మనం ఒక సో క్లాస్ అనుకుంటే మనం దాని మీదనే ఇది మనకు టైం ఉంది కాబట్టి వీటన్నిటిని మనకి ఇంపార్టెంట్ బాగా గుర్తించుకోవాలి. వీటి నుంచి వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే ఉద్దేశంతో అన్ని డిజబిలిటీ రిలేటెడ్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం.
కాబట్టి మళ్ళీ మన సబ్జెక్ట్ వైజ్ వచ్చినప్పుడు పక్కగా మనకి ఇవి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి సో ఇవి కూడా ఒక అడిషనల్ సబ్జెక్ట్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద మనం నోట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ రివీల్ చేయాలి ఒకసారి మీరంతా కూడా. ఇవి ఏవి కూడా మనకి ఇంపార్టెంట్ అనిపించని మనం డిస్కస్ చేయట్లేదు దీంట్లో మనం. సో మనకు టైంను మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం దీన్ని మనం పెట్టాం. నెక్స్ట్ దాంట్లో మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ చూద్దాం. తర్వాత ఫర్దర్ సార్ నిన్న సిపి కూడా అన్నారు మనకు. సిపి కూడా మనకు వేరే సార్ ఉన్నారు, నవీన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ కూడా తీసుకుంటున్నారు. సార్ చాలా ఎక్స్పర్ట్ సిపి అండ్ పోలియోలో. సో ఫార్చునేట్లీ సార్ అగ్రి అయ్యారు. మనకు నెక్స్ట్ వీక్లో సిపి క్లాసెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.